హాయ్ ట్రేడర్స్, నేను మీ ట్రెజర్ హంటర్. ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది? మార్నింగ్ కొన్ని లెవెల్స్ అప్లోడ్ చేసాం. అవి లైన్స్తో ఇవ్వడం కుదరలేదు. మామూలుగా ప్రైజెస్ అన్ని అప్డేట్ చేసాం. ఒకసారి వాళ్ళ మార్కెట్లో ఏం జరిగింది, మన ఇండికేటర్ మన ప్రైజెస్ ఎలా పనిచేసినాయి అన్నది వాళ్ళ మార్కెట్లో మాట్లాడుకుందాం ఒకసారి. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. ఓపెన్ అయిన తర్వాత ఇవ్వడం ప్రైస్ మనం ఇచ్చాం 24,334 ప్రైజ్ ఇచ్చాం. దీని కింద మనకి ఎక్కడి నుంచి మార్కెట్ వెళ్ళాక పైకి రివర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటే ఎక్కడికి వెళ్తుంది అన్నది మన కాన్సెప్ట్. ఇప్పుడు మనకి ట్రేడ్లో ఇప్పుడు చూడండి, మార్కెట్ ఇదంతా వాలటాలిటీగా ఉంది. ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది కానీ మనకి ఎగ్జాక్ట్గా ఆప్షన్ ఇండెక్స్ ఎక్కడి నుంచి పెరుగుతుందని మనకి ఎప్పుడైతే ఇది మారిందో, ఇండెక్స్లో అయితే ఇదే మన స్టాప్ లాస్, ఇది మన ఎంట్రీ, మన టార్గెట్ ఇదండి. ఇక్కడికి చూడండి 24,429 మనకి ఎంట్రీ, 429. మన టార్గెట్ ఎంత ఉందో చూడండి, 24,516. 516 తర్వాత మనకి నెక్స్ట్ టార్గెట్ 24,604. ఇది నేను ఇవాళ పొద్దున్న దీంట్లో మనం దానికి ఇవ్వలేదు. కొన్ని లైన్స్ మేము ఇంపార్టెంట్ లైన్స్ మీకు దాంట్లో అప్లోడ్ చేయట్లేదు. చూడండి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచే మార్కెట్ వన్స్ 514 బ్రేక్ చేసిన తర్వాత సపోర్ట్ చూడండి ఎక్కడ తీసుకుంది, ఎగ్జాక్ట్గా మన ప్రైస్. దాన్ని తీసుకొని ఎగ్జాక్ట్గా ఎక్కడికి వెళ్ళి మన ప్రైజ్ని టచ్ చేసింది, అయిపోయింది ట్రేడ్. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఇంచుమించు చూడండి, ఇంచుమించు మీకు ఇక్కడి నుంచి ఎక్కడికి 514 నుంచి 604, ఇంచుమించు 90 పాయింట్లు ఉందండి. ఎక్కడికి ఎక్కడి నుంచి ఒక 70 పాయింట్లు ఉంది. ఇంచుమించు 170-200 పాయింట్ల దాకా మార్కెట్ మూవ్ అయింది. మన ఇండికేటర్ ఇక్కడ బై సిగ్నల్, ఇక్కడ ట్రెండ్ మారింది. ఇక్కడ నుంచి మనకి టార్గెట్, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందంటే పైకి ఎక్కడికి వెళ్తుంది అంటే మన ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. వన్స్ ఈ ప్రైస్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్తుందంటే ఈ ప్రైస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి మార్కెట్ మంచి మూవ్ స్పీడ్గా జరిగింది. దానికి కారణం క్యాండిల్స్ చూడండి, క్యాండిల్స్ చూపిస్తా కనబడిందండి, క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్. అది మార్కెట్ ఈ క్యాండిల్స్లో మార్కెట్ ప్రైస్ పెరగలేదు, అది పెద్దగా మూవ్ అవ్వలేదని అవి క్యాండిల్స్, డమ్మీ క్యాండిల్స్ కనబడుతున్నాయా. అది మీకు ఎప్పుడైతే ఎంట్రీ ఇక్కడ ఇచ్చిందో మనకి ఇది పై టార్గెట్ పక్క, తర్వాత టార్గెట్, ఈజీగా టార్గెట్ మన ప్రైజ్ని బేస్ చేసుకుని మార్కెట్ నడవాలి. ఇదే మన ఇండికేటర్. క్రూషియల్ పాయింట్ కిందే ఓపెన్ అయింది కానీ ఆ కిందకి మార్కెట్ వెళ్ళాక పైకి రివర్స్ అయింది. ఇదంతా ప్రాఫిట్ బుకింగ్. గ్యాప్ డౌన్ అయింది కాబట్టి ఇది ఎక్కడి వరకు వెళ్తుందని ఎగ్జాక్ట్గా మన టార్గెట్లు మార్కెట్ మార్నింగ్ ఓపెన్ అయిన వెంటనే వస్తాయి. దీని పై టార్గెట్ మనం ఇచ్చాం. ఇందులో దాని షార్ట్లో ఈ మధ్యలో ఈ టార్గెట్ కూడా ఉంటుంది. ఈ టార్గెట్ మనకి ఇది ఇండికేటర్లో మార్నింగ్ ఆటలతో పాటే వస్తుంది. ఇది కొన్ని ఇండికేటర్ ఆన్ చేశాను. ఓకేనండి, ఎగ్జాక్ట్ టార్గెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. నేను మొన్న వీడియోలో చెప్పాను మార్కెట్లో ఉండే సినారియోలు. గ్యాప్ డౌన్ అయ్యి పైకి వెళ్తుంది, గ్యాప్ అప్ అయ్యి కిందకు వస్తుంది, కంటిన్యూ అవుతుంది అని. వన్స్ మనకి దీని కింద మనకి క్లోజ్ ఇదైతే దానికి నెక్స్ట్ టార్గెట్ ఇక్కడికి. అంటే మార్కెట్ ఎటు డైరెక్షన్ తీసుకున్నా మనకి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటనే మార్కెట్ ఫుట్ ప్రింట్స్ అనేవి మనకు దొరుకుతాయి ఈజీగా. దాన్ని బట్టి మనం ట్రేడ్ చేసుకుంటే మంచి ప్రాఫిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. నాకు సబ్జెక్ట్లో ఈ లైన్స్ ఇంపార్టెంట్స్ అనేది నేను చెప్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. డైలీ అబ్జర్వ్ చేయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.